హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అల్టిమేట్ శ్రీలత. ఈరోజు మనము ఇంట్లోనే తయారు చేసుకొని హోమ్ రెమెడీ ఒకటి చూపిస్తున్నాను హెయిర్ ఫాల్ కోసం. మనము ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాము, షాపుల్లో అవి ఇవి కెమికల్స్వి కొనుక్కొచ్చి హెయిర్ మీద ప్రయోగం చేస్తూ ఉంటాం కదా. అది కాకుండా మీరు ఇది ఒక్కసారి యూజ్ చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. నేను ఎందుకంటే ఇంట్లో వాడుతున్నాను కాబట్టి మీకు ఇది నేను చూపిస్తున్నాను. మా పాపకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది, అంటే లైక్ పెయిన్ కొరుకుడు ఆ టైప్ వచ్చిందనమాట. నేను అప్పటి నుంచి ఇది కొంచెం యూజ్ చేయటం స్టార్ట్ చేశాను. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది, అందుకని ఇది మీకు చూపిస్తున్నాను, చూసేయండి. 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. ఒక బౌల్లో, ఒక గిన్నెలో వేసుకోండి. దాంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసుకోండి, ఎందుకంటే అదొక కెరటిన్ లాగా యూజ్ అవుతుంది రైసు. మీకు అది ఆప్షనలే, ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్తోనైనా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు కొంచెం కావాలి హెల్దీగా అనుకుంటే మనము రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య రైస్ చాలా బాగా ఉపయోగపడుతుంది, వాడొచ్చు అని కూడా చెప్తున్నారు కాబట్టి నేను అలా యూజ్ చేస్తున్నాను. ఇంత ముందైతే నేను ఫ్లాక్స్ సీడ్సే యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం రైస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎట్లా అంటే మనకు ఒక 15-20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది. మధ్య మధ్యతో కలుపుతూ ఉండండి, మనకి వైట్ లేయర్గా వస్తుంది అనమాట. అప్పుడు మనకి అర్థమవుతుంది బాయిల్ అయిపోయింది అని. ఒక 15 మినిట్స్ కంపల్సరీ పడుతుంది. ఇది వచ్చేసి మనకి హెయిర్ ఫాలే కాకుండా డాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుందన్నమాట. చూసారు కదా మీరు, ఇలా వైట్గా వస్తుందన్నమాట. మనకి ఉడికిపోయినప్పుడు వైట్ లేయర్గా వస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, చేసుకున్నప్పుడు మనకి అర్థమైద్ది. మనకి ఇప్పుడు జిగురులా ఉంటుంది కదా, పాకం టైప్లో అలా వస్తుందన్నమాట. అప్పుడు జెల్లులాగా మనకి అర్థమైపోతుంది. ఇది మనం వేడిగా ఉన్నప్పుడే వడకట్టాలి. చల్లారిన తర్వాత వడకట్టడానికి రాదన్నమాట, ఎందుకంటే జెల్లులాగా ఫామ్ అవుతుంది కాబట్టి. చూసారు కదా, నేను స్పూన్తో చూపిస్తున్నాను, అలా జెల్లులాగా కిందకి జారుతుంది కదా, అలా ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇది ఎవరెవరు వాడచ్చు అనుకుంటే చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది కెమికల్ కాదు కాబట్టి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మేము అందరం యూజ్ చేస్తున్నాము. నేను ఇంతకుముందు నాకు వేరే వాళ్ళు చెప్పారు, చెప్పిన తర్వాత నేను ట్రై చేశాను. 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది, అందుకే నాకు బాగుంది అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్లా మనము వడపోసుకున్న తర్వాత ఆరిన తర్వాతే మనము హెయిర్కి అప్లై చేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేయకూడదు, ఎందుకంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మన తలలో ఉన్న స్కాల్ఫ్ కనుక వేడి తగిలిందనుకో కొంచెం హెడేక్ అలా కూడా వస్తుందన్నమాట. కొంచెం చల్లారిన తర్వాతే మనం అప్లై చేసుకుంటే చాలా కూల్గా ఉంటుంది హెయిర్కి మాత్రం. చూసారు కదా, ఇలా జెల్లులాగా ఆరిపోయిన తర్వాత మాత్రం కన్ఫామ్గా ఇలా జెల్లులాగా అవుతుంది, ఒక గడ్డ కట్టినట్టు. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే విస్కర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం బ్లెండ్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేయండి. హెయిర్ ఏంటంటే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట, అందుకని నేను కొబ్బరి నూనె యాడ్ చేశాను. మొత్తం అలా యాడ్ చేసిన తర్వాత మంచిగా స్కాల్ప్కి పట్టించామంటే చాలా కూల్గా ఉంటుందన్నమాట. మీలో ఇది ఎంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ రెమెడీ ముందే తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా వాడితే ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు చెప్పండి. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ కొత్తగా ఈ వీడియో విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఇప్పుడు నేను మా పాపకి అయితే అప్లై చేస్తున్నాను, తనకి కాలేజీ హాలిడే అన్నమాట. ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే చేశాను, గుడ్ ఫ్రైడే, ఆ రోజు హాలిడే ఇచ్చారు, అందుకని ఆ రోజు అప్లై చేశాను. మీకు దాంట్లో ఇద్దరు ముగ్గురికి అయితే సరిపోతుంది. నేనైతే మా పాపకి ఎక్కువ పెట్టేశాను అనమాట, ఉంది కదా అని చెప్పి పెట్టేశాను.
అది కారిద్దనమాట ఎక్కువ పెట్టుకున్నా కూడా కిందకి కారిపోతూ ఉంటుంది. అది ఒకేసారి తల మీద వేసి వదిలేయకండి, ఎందుకంటే కిందకి జారిపోయిద్దనమాట. మనం చేత్తోనే కొంచెం హెయిర్కి టచ్ చేసినట్టు పెట్టండి, మొత్తం స్కాల్ప్కి పట్టేటట్టు పెట్టుకోవాలి. అప్పుడే మనకి హెయిర్కి బాగుంటుందన్నమాట. మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాజ్ చేసుకోండి. హ్యాపీగా మసాజ్ చేశారంటే స్కాల్ప్కి మొత్తం పట్టిద్ది, మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇది నేను ఇంతకుముందు ట్రై చేశాను కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను మిగిలింది కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను అనమాట. తర్వాత డే నేను పెట్టుకున్నాను, నాకు ఆ రోజు కుదరలేదు, అందుకని నెక్స్ట్ డే యూస్ చేశాను. మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు, మిగిలిపోయింది అబ్బా వేస్ట్ అయిపోతుంది అని లేకుండా కొంచెం మనము నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హ్యాపీగా. ఈ వీడియో మీ అందరికీ హోప్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇలాంటివే హెయిర్వి ఇంకా నేను చాలా యూస్ చేస్తూనే ఉంటాను. మీకు వీడియోస్ కావాలనుకుంటే చెప్పండి, నేను చేస్తాను. మెంతి పిండిది కూడా ఒకటి ట్రై చేస్తాను ఇంట్లో, ఇదే కాదు ఒక్కొక్క టైము నేను అది కూడా అప్లై చేస్తానన్నమాట హెయిర్కి. అది కూడా చాలా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెయిర్ కూడా బౌన్సీగా అవుతుంది అనమాట. అది కూడా చేసిన తర్వాత నేను అది ఎక్కువగా నేను చదువుకునే డేస్లో యూస్ చేసేదాన్ని, మెంతి పిండిది బాగా యూస్ చేసేదాన్ని. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫేమస్ అయిందనమాట ఫ్లాక్స్ సీడ్ది, అందుకని ఈ మధ్య నేను ఫ్లాక్స్ సీడ్స్ బాగా యూస్ చేస్తున్నాను. మనకి హెయిర్కే కాదండి, ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి కూడా వాడుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. మనకి ఫేస్ మీద ఉన్న డర్టీనెస్ అంతా రిమూవ్ చేస్తుంది. హ్యాపీగా యూస్ చేసుకోండి, దీంట్లో ఏం కెమికల్ ఏం లేదు కాబట్టి మనం అంత భయపడాల్సిన పని కూడా ఏం లేదన్నమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూస్ చేశాను, ఫేస్కి కూడా అప్లై చేశాను, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏదన్నా అది అప్లై చేసిన తర్వాత ఏదన్నా ఇబ్బందిగా ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఆపేసేయండి. మీకు లేదు బాగుంది, నాకు బాగా గిట్టింది అనిపించినప్పుడు యూజ్ చేయండి, నో ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కొంచెం గ్రోత్ వస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ వల్లనే. సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారంటే ఆల్వేస్ వ్యూస్ కూడా బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఉపయోగపడే వీడియోసే చేయాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు ఉపయోగపడేలాగే చేస్తాను. షాపింగ్ కానీ లేకపోతే వ్లాగ్స్, ఇంట్లో కిచెన్కి సంబంధించినవి, లేడీస్ అంటే మ్యాక్సిమం అవే చేస్తాం కాబట్టి నేను అవి ట్రై చేయాలనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, మిస్ అవ్వకండి. మ్యాక్సిమం వీక్లీలో ఒక 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ మాకు టైం పడుతుంది కాబట్టి 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే పూర్తిగా అప్లై చేసేసాను, చిన్న కొంచెం మసాజ్ కూడా చేశాను, అయిపోయిందనమాట. అది కిందకి మొత్తం జారిపోతుంది, అందుకని మనము కొంచెం కింద క్లాత్ వేసుకోండి. ఎక్కువ అప్లై చేసిన వాళ్ళకి చెప్తున్నాను, కింద క్లాత్ వేసుకోండి, అప్పుడు అవన్నీ మనకి మెడ మీద పడకుండా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా ఉంది, హెయిర్ మాత్రం చాలా సిల్కీగా చాలా బాగుంది. నాకు రిజల్ట్ అనేది మంచిగానే అనిపించింది. మా పాపకైతే హెయిర్ ఫాలింగ్ అయితే లేదు. హెయిర్ ఫాల్ అంటే ఇప్పుడు 100 ఎంటికలు అలా ఊడినప్పుడు హెయిర్ ఫాల్ అంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.